హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ విద్యార్థులు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించే ఎంబీబీఎస్ ప్రవేశాలలో వెబ్ ఆప్షన్స్ గురించి, కళాశాలల ఎంపిక ప్రక్రియ గురించి నన్ను చాలామంది కూడా అడుగుతుంటారు. ఆ కళాశాలల ఎంపిక ప్రక్రియ ఎలా చేసుకుంటే మనకు సీట్ అలాట్మెంట్ వస్తుంది అనేది చాలామందికి కూడా డౌట్లు వ్యక్తపరుస్తుంటారు. వాళ్ళందరికీ కూడా కళాశాలల ఎంపిక ప్రక్రియ మొదలయ్యే ముందే నేను వీడియో పెడతాను, అప్పుడు అయితే మీకు గుర్తుంటుంది అని కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఈరోజు కళాశాలల ఎంపిక ప్రక్రియ వెబ్ ఆప్షన్స్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అందులో మంచి కళాశాలలేవి, మంచి కళాశాలల్లో జాయిన్ అయితే విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది అవి కూడా తెలియజేస్తాను. ఇక డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించే వెబ్ ఆప్షన్స్లో కళాశాలల ఎంపిక ప్రక్రియ ఎలా పెట్టుకోవాలి, ముందుగా ప్రయారిటీ ప్రకారం, ర్యాంకింగ్ ప్రకారం పెట్టుకోవటం, దాని తర్వాత ఎలా పెట్టుకోవాలి అనేది ముందుగా ప్రయారిటీ ప్రకారం, ర్యాంకింగ్ ప్రకారం ఏ మెడికల్ కళాశాలలు మీ రీజన్లలో ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. అది చూసిన తర్వాత మళ్ళీ రెండో ప్రక్రియ గురించి మీకు తెలియజేస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నిర్వహించే ఎంబీబీఎస్ ప్రవేశాలలో కళాశాలల ఎంపిక ప్రక్రియ ప్రయారిటీ ప్రకారం, ర్యాంకింగ్ ప్రకారం ఏయూ రీజన్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎస్వియు రీజన్లో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను. ముందుగా ఏయూ రీజన్లో ప్రయారిటీ ప్రకారం, ర్యాంకింగ్ ప్రకారం కనుక చూసుకుంటే మొదటి వరుసలో ఫస్ట్ కళాశాల ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం, నంబర్ 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు, రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ, సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ. ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అనేది స్టేట్ వైడ్ కళాశాల. అటు ఏయూ రీజన్ విద్యార్థులు, ఎస్వియు రీజన్ విద్యార్థులు ఇద్దరూ కూడా ఇందులో సీట్ అలాట్మెంట్ ఉంటుంది కాబట్టి ఇద్దరూ కూడా ఈ కళాశాలలను వాళ్ళ ప్రయారిటీ ప్రకారం ఎంచుకోవచ్చు. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ విజయనగరం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మచిలీపట్నం. ఈ రాజమండ్రి, ఏలూరు, విజయనగరం, మచిలీపట్నం మెడికల్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలలు. ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కళాశాలల్లో సగం కన్వీనర్ కోటా అంటే ఉచిత సీట్లు, సగం మేనేజ్మెంట్ కోటాలోను, ఎన్ఆర్ఐ కేటగిరీలోను సీట్లు భర్తీ చేస్తారు. తర్వాత ప్రైవేట్ కళాశాలలు కానీ తీసుకుంటే మొదటి స్థానంలో ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ చిన్నకాకాని, అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏలూరు, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ రాజమండ్రి, డాక్టర్ పిన్నమనేని సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గన్నవరం, కస్తూరి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ గుంటూరు, కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అమలాపురం, ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విశాఖపట్నం, గ్రేట్ ఈస్టర్న్ మెడికల్ స్కూల్ అండ్ హాస్పిటల్ శ్రీకాకుళం, మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ విజయనగరం. ఈ గాయత్రి విద్యా పరిషత్ ఇన్స్టిట్యూట్ 200 సీట్లు ఉంటే ఈ సంవత్సరం అడ్మిషన్స్ అక్కడ లేవు కాబట్టి ఈ కళాశాల అనేది ఈ సంవత్సరం ప్రయారిటీలో ఎంచుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఎస్వియు రీజన్ మెడికల్ కళాశాలల్లో మొట్టమొదట గవర్నమెంట్ మెడికల్ కళాశాల కర్నూలు, తర్వాత శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి, తర్వాత ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు. ఈ నెల్లూరు కళాశాల తర్వాత మీరు సిద్ధార్థ కూడా ఎస్వియు రీజన్ విద్యార్థులు సెలెక్ట్ చేసుకోవచ్చు. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడలో ఇరు రాష్ట్రాలకి కూడా, ఇరు రీజన్లకి కూడా ఆ కళాశాలలో సీట్ అలాట్మెంట్ ఉంటుంది కాబట్టి మూడోది ఎస్వియు రీజన్ విద్యార్థులు మాత్రం మూడోది ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తర్వాత 4వ పొజిషన్లో సిద్ధార్థ మెడికల్ కాలేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాల, తర్వాత స్విమ్స్ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ తిరుపతి. ఈ స్విమ్స్ పద్మావతి మెడికల్ కళాశాలలో
125 సీట్లు కన్వీనర్ కోటాలోను, మిగతా రిమైనింగ్ 50 సీట్లు చేసి ఎన్ఆర్ఐ కేటగిరీలోను సీటు భర్తీ చేస్తారు. మొత్తం అక్కడ 175 సీట్ల వరకు ఉన్నాయి. తర్వాత నారాయణ మెడికల్ కాలేజ్ నెల్లూరు, అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చిత్తూరు, పిఈఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కుప్పం, శాంతారాం మెడికల్ కాలేజ్ నంద్యాల, విశ్వభారతి మెడికల్ కాలేజ్ కర్నూలు, తర్వాత శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ రేణిగుంట. ఇది ఎస్వియు రీజన్లో ప్రయారిటీ ప్రకారం, ర్యాంకింగ్ ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన కళాశాలలు. చూశారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు వెబ్ ఆప్షన్స్లో ప్రయారిటీ ప్రకారం, ర్యాంకింగ్ ప్రకారం పెట్టుకోవాలి అంటే మీరు ఆ విధంగానే పెట్టుకోవాల్సి వస్తుంది, ఇంతకుముందు చెప్పినట్లు. అదేవిధంగా మనకు ఏ కళాశాలలో జాయిన్ అవ్వాలనుంది, ఏ కళాశాలలో మనకు సీటు కావాలనుంది, అది గన చూసుకుంటే కళాశాలల ఎంపిక ప్రక్రియ ప్రయారిటీ ప్రకారం కాకుండా ముందుగా మనకి ఏ మెడికల్ కళాశాలలో జాయిన్ అవ్వాలి, ముందుగా ఆ కళాశాలల్ని మీరు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఒక నెల్లూరు విద్యార్థి, ఆ నెల్లూరు విద్యార్థి నాకు నెల్లూరు మెడికల్ కళాశాలలోనే సీటు కావాలి, దాని తర్వాత మిగతా మెడికల్ కళాశాలలు ఎంపిక చేసుకుంటాను అని గాన అనుకుంటే ముందుగా ఆ విద్యార్థి నెల్లూరు మెడికల్ కళాశాల సెలెక్ట్ చేసుకొని తర్వాత నెల్లూరు మెడికల్ కళాశాల తర్వాత అతనికి ఆ నెల్లూరు మెడికల్ కళాశాలలో సీటు రాకపోతే ఏ మెడికల్ కళాశాలలో జాయిన్ కావాలనుకుంటున్నాడో ఆ మెడికల్ కళాశాలను మళ్ళీ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ప్రయారిటీ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా మీ ఇష్టం, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాలేజీలు కూడా ఈ కళాశాలలో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఈ కళాశాలలో సీటు రాకపోతే ఇంకో కళాశాల సెకండ్ ప్రయారిటీ ఏ కళాశాల పెట్టుకోవాలి. ఈ 2 కళాశాలలో కూడా సీటు రాకపోతే 3వ కళాశాలలో నాకు ఇష్టమైన కళాశాల ఏది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత 4వ కళాశాల, 5వ కళాశాల, ఇట్లా మళ్ళీ ప్రయారిటీ ప్రకారం, ర్యాంకింగ్ ప్రకారం ఆ కళాశాలన్నింటినీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఒక విజయవాడలో చదివే స్టూడెంటు నాకు తిరుపతిలో చదవాలని ఉంది అని అనుకున్నాడు అనుకోండి, మొట్టమొదట తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాల అతను ప్రయారిటీ పెట్టుకోవాల్సి ఉంటుంది. తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాల తర్వాత అతనికి సెకండ్ ప్రయారిటీ ఆ తిరుపతి మెడికల్ కళాశాలలో నాకు సీటు కన్నా రాకపోతే నేను సిద్ధార్థ మెడికల్ కళాశాల విజయవాడలోనే సెలెక్ట్ చేసుకుంటాను, లేకపోతే సిద్ధార్థ గడ రాకపోతే పక్కనే ఉన్న ఒంగోలు కానీ లేకపోతే మరో కళాశాల ఏదైనా నెల్లూరు కానీ సెలెక్ట్ చేసుకుంటాను, లేకపోతే ఎస్వి మెడికల్ కళాశాలల కన్నా ర్యాంకింగ్లో గుంటూరు మరియు కాకినాడ గడ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎస్వి మెడికల్ కళాశాల రాకపోతే సిద్ధార్థలో లోకల్ కాబట్టి సిద్ధార్థ కూడా రాకపోతే ఏ నెల్లూరు, ఒంగోలులోనూ, ఒంగోలు కూడా రాలేదు మనకి అంటే శ్రీకాకుళం, అలా సెలెక్ట్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ప్రయారిటీ నేను చెప్పేది ఏమిటంటే మంచి కళాశాలల ఎంపిక, మంచి కళాశాలల ఎంపిక చేసుకొని మీ భవిష్యత్తును ఉజ్వల భవిష్యత్తుగా మార్చుకోవాలి. ఎందుకంటే ఈడ మంచి కళాశాలలు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది వాటిని కన్నా మనం వివరించాల్సి వస్తే గవర్నమెంట్ మెడికల్ కళాశాలల కన్నా మంచి కళాశాలలు రాష్ట్రంలో ఉన్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే టీచింగ్ కానీ అంతంత మాత్రంగానే ఉంటాయి. ర్యాగింగ్ ఉంటుంది, ర్యాగింగ్తో పాటు ఇతరత్రా కార్యకలాపాలు ఉంటాయి. మనం గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో జాయిన్ అయితే పట్టించుకునే నాదుడు కూడా ఉండడు. అందుకే నేను అంటుంటాను, మంచి కళాశాలల ఎంపిక ప్రక్రియ చేపట్టండి, మంచి కళాశాలలు ఎన్నుకోండి. మంచి కళాశాలను మనం ఎంచుకోవాలంటే మంచి కళాశాలలు కూడా ఉన్నాయి రాష్ట్రంలో. అటు ప్రైవేట్లో ఉన్నాయి, గవర్నమెంట్లో ఉన్నాయి. తర్వాత గర్ల్స్కి వచ్చేసి
పద్మావతి మెడికల్ కాలేజ్ కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కర్నూలు ఆంధ్ర మెడికల్ కాలేజ్, రంగరాయ, ఎస్వి మెడికల్ కాలేజీ కన్నా పద్మావతి మెడికల్ కళాశాలలో మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు క్లాసులు బాగా జరుగుతాయి. తర్వాత ముఖ్యంగా ఇంటర్న్షిప్, ఎంబీబీఎస్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ అనేది చాలా 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 ముఖ్యం. ఇంటర్న్షిప్లోనే 4 సంవత్సరాలు చదువుకున్న 4.5 సంవత్సరం చదువుకున్న చదువు ఇంటర్న్షిప్లో మనం నేర్చుకునేదానికి ప్రాక్టికల్స్ అనేటివి ఉపయోగపడుతుంది. కాబట్టి గర్ల్స్కి పద్మావతి మెడికల్ కళాశాల చాలా 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 బాగుంటుంది. మీరు అనుకుంటున్న నంబర్ 1 కళాశాలలు గవర్నమెంట్ కళాశాలల కన్నా కర్నూలు, ఎస్వి కానీ, ఆంధ్ర కానీ, గుంటూరు కానీ ఇలాంటి వాటికన్నా ఎస్వి మెడికల్ కళాశాల బాగుంటుంది. మాకు ఎక్కువ మంది పేషెంట్లు ఉంటారు కదా సార్, అక్కడైతే బాగుంటుంది. ఎక్కువ మంది పేషెంట్లు ఉంటారు, నేర్చుకునే అవకాశాలు కూడా అక్కడ తక్కువగానే ఉన్నాయి. నేను గత 6-7 సంవత్సరాలుగా చూస్తున్నాను విద్యార్థులు. ఆ విద్యార్థులు కర్నూలు నుండి వచ్చిన వాళ్ళు కానీ, గుంటూరు నుండి వచ్చిన వాళ్ళు కానీ, ఎస్వి నుండి వచ్చిన వాళ్ళు కానీ 2-3 సంవత్సరాలు పడతా ఉంది పీజీ సీటు కొట్టాలంటే. అదే పద్మావతి నుండి వచ్చిన వాళ్ళు కొన్ని ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి, వాళ్ళు సంవత్సరంలోనే సీటు కొట్టగలుగుతున్నారు. కేవలం 1 ఇయర్ కోచింగ్ తీసుకోవటం, వాళ్ళు ఇలా ప్రిపేర్ అవ్వటం, ఇమ్మీడియట్లీ 1 ఇయర్ తర్వాత మంచి కళాశాలలో పీజీ సీటు తీసుకుంటున్నారు. అలాంటి కళాశాలలు కూడా పద్మావతి మెడికల్ కళాశాల తర్వాత పద్మావతి మెడికల్ కళాశాల తిరుపతి సూపర్ స్పెషాలిటీ. ఇంటర్న్షిప్ కూడా గవర్నమెంట్ మెడికల్ కళాశాలల కన్నా ఎక్కువ ఇన్సెంటివ్ ఇస్తారు. అక్కడ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కళాశాలల అండర్టేకింగే పద్మావతి మెడికల్ కళాశాల సిమ్స్ కూడా. కాకపోతే ఎగ్జామ్స్ మాత్రం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏపీ మొత్తం చేస్తే ఒక్క పద్మావతి మెడికల్ కళాశాలలో వాళ్ళే స్వయం ప్రతిపత్తి కళాశాల, అటానమస్ కాబట్టి వాళ్ళు జిప్మరు మరియు ఎయిమ్స్ కళాశాలల నుండి వాళ్ళకి ఫ్యాకల్టీ రావటం జరుగుతుంది. వాళ్ళ ద్వారా ఈ వీళ్ళు ప్రిపరేషన్ కానీ, పేపర్ ప్రిపరేషన్ కానీ చాలా స్ట్రిక్ట్గా చేస్తారు పద్మావతి మెడికల్ కళాశాలలో. ఇక గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు అనేది మీరు ఒకసారి ఆ కళాశాలలో చదువుతున్న సీనియర్స్ని అడగండి, డీటెయిల్గా అడగండి, వాళ్ళే చెప్తారు. ఇంతకన్నా నేనైతే ఎక్కువ చెప్పలేను. హాస్టల్ ఫెసిలిటీ కూడా పద్మావతిలో బాగుంటుంది. పద్మావతి తర్వాత ప్రైవేట్ కళాశాలలో ఇంకా మంచి కళాశాలలు ఉన్నాయి. పద్మావతి కన్నా ప్రైవేట్ కళాశాలలు కూడా ఇంకా మంచి కళాశాలలు ఉన్నాయి. మనం కొద్దిపాటి ఖర్చుగాన ఎక్కువ పెట్టుకోదలుచుకుంటే, మంచి ఎడ్యుకేషన్ కావాలనుకుంటే నారాయణ మెడికల్ కళాశాల ఎస్వియు రీజన్లోను, అపోలో మెడికల్ కళాశాల ఎస్వియు రీజన్లోను, పిఈఎస్ మెడికల్ కళాశాల ఎస్వియు రీజన్లోను మంచి కళాశాలలు ఉంటాయి. చాలా సిస్టమేటిక్ ఉంటుంది, విద్యార్థికి చదువుకునే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా చెడిపోయే అవకాశం ఉండదు. దీనికోసమే ఇదంతా చెప్తున్నాను. చెడిపోయే అవకాశం ఈ కళాశాలల్లో ఉండదు. పద్మావతి కానీ, నారాయణ కానీ, అటు అపోలో కానీ, పిఈఎస్ కానీ, అటు ఏయూ రీజన్లో గుంటూరు చినకాకాని, ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూటు, తర్వాత ఆశ్రమం కళాశాల నంబర్ 1 కళాశాల ఆశ్రమం ఏలూరు, చాలా చాలా అల్లూరి సీతారామరాజు మెడికల్ కళాశాల అనేది చాలా చాలా బాగుంటుంది. అక్కడ విద్యార్థికి నేర్చుకోవడానికి కూడా చాలా చాలా మంచి కళాశాల అన్నమాట. కాకపోతే ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్న్షిప్ అనేది చాలా తక్కువ ఇస్తారు, 5,000 రూపాయలు ఎంతో ఇస్తారు. ఒక పద్మావతి మెడికల్ కళాశాలలోనే ఇంటర్న్షిప్ ప్రస్తుతం 26,000 ఏమో ఇస్తున్నారు, 23, 26 ఇస్తున్నారు ఈ సంవత్సరం నుండి. గత సంవత్సరం వరకు 23 ఇచ్చారు, ఈ సంవత్సరం నుండి 26 ఏమో అక్కడ పద్మావతి మెడికల్ కళాశాలలో ఇవ్వబోతున్నారు అని తెలుస్తూ ఉంది. ఎక్కువ గవర్నమెంట్ మెడికల్ కళాశాలల కన్నా ఎక్కువ ఇంటర్న్షిప్ అక్కడ బాగుంటుంది. దాదాపు 1 ఇయర్లో డ్యూటీ అవర్స్ కూడా 72 అవర్సు, 48 అవర్సు, 36 అవర్సు అలా డ్యూటీ టైమింగ్స్ పడతాయి. నేర్చుకునే అవకాశం ఉంటుంది. సర్జరీస్ కూడా వాళ్ళ చేతే, ప్రాక్టికల్స్ కూడా వాళ్ళ చేతే చేపిస్తారు సీనియర్ డాక్టర్స్ ఇంటర్న్షిప్లో. కాకపోతే గవర్నమెంట్ కళాశాలలో వాళ్ళ చేత
చే చేయించే అవకాశం ఉండదు. సీనియర్స్ ఉంటారు, పీజీ డాక్టర్లు ఉంటారు, కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. ఈ ఇంటర్న్షిప్ చేసే ఎంబీబీఎస్ స్టూడెంట్కి గవర్నమెంట్ కళాశాలల్లో ఇంటర్న్షిప్లు అంత నేర్చుకునే ఛాన్స్ అయితే ఉండదు, కానీ పద్మావతిలో ఆ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పద్మావతి కళాశాల ఓన్లీ గర్ల్స్కే కాబట్టి ప్రయారిటీ మంచి కాలేజ్ కావాలంటే పద్మావతి మీరు చూస్ చేసుకోండి. తర్వాత ఎస్యు రీజన్లో ప్రైవేట్ మెడికల్ కళాశాలలు నారాయణ, అపోలో, తర్వాత పిఈఎస్ చెప్పాను, 3 కళాశాలలు చూస్ చేసుకోండి, బాగుంటాయి. ముఖ్యంగా నారాయణ, అపోలో అనేది చాలా చాలా బాగుంటుంది. రేటింగ్ ప్రకారం కానీ ర్యాంకింగ్ ప్రకారం కానీ ఈ కళాశాలలు బాగున్నాయి. ఇక ఎన్ఆర్ఐ ఏయూ రీజన్లో ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చినకాకాని, అల్లూరి సీతారామరాజు ఆశ్రమం మెడికల్ కళాశాల, తర్వాత ప్రైవేట్ కళాశాలలు కొన్ని మెడికల్ కళాశాలలు, ఈ 2 కళాశాలలు అయితే నేను ఖచ్చితంగా ఏయూ రీజన్లో చెప్పగలను. తర్వాత నేను ప్రయారిటీ చెప్పినట్లు జిఎస్ఎల్ కానీ, కాటూరి మెడికల్ కళాశాల కానీ, తర్వాత కోనసీమ మెడికల్ కళాశాల కానీ, కోనసీమ మెడికల్ కళాశాల, అల్లూరు, ఇవన్నీ కూడా హాస్టల్ ఫెసిలిటీ కానీ సిస్టమేటిక్గా మనం ఫారిన్లో ఎలా చదువుతామో అలా ఉంటాయి, కానీ పద్మావతిలో ఎడ్యుకేషన్ అనేది బాగుంటుంది వీటన్నిటికన్నా కానీ. కాబట్టి గవర్నమెంట్ కళాశాలల్లో పేద విద్యార్థులు ఎక్కువగా ఉంటారు. అక్కడ కూడా నేర్చుకోవాలనుకున్న విద్యార్థి 240 మందిలో 250 మందిలో 10%, 20% విద్యార్థులు నేర్చుకుంటారు, అక్కడగా చదువుకుంటారు. దాదాపు కూడా మిగతా 80% అనేది కొద్దిగా వాళ్ళ ఎడ్యుకేషన్ పైన, వాళ్ళ కాన్సన్ట్రేషన్ పైన, వాళ్ళ యొక్క బిహేవియర్స్ పైన, వాళ్ళ యొక్క నడవడిక పైన, వీటన్నిటిపైన కూడా గవర్నమెంట్ కళాశాలలో విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఉంటుంది. పీజీ సీట్ కొట్టాలంటే 1 సంవత్సరంలో కొట్టేవాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరం, 3 సంవత్సరంలో కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పీజీ సీట్ ఇక మాకు రాదు అని ఎంబీబీఎస్లోనే సెటిల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది పరిస్థితి. కాబట్టి మంచి కళాశాలలు ప్రయారిటీ ప్రకారం ర్యాంకింగ్ ప్రకారం ఎలా ఎంచుకోవాలో వీడియో చూపించాను, ర్యాంకింగ్ ప్రకారం. తర్వాత మనం సెకండ్ వచ్చేసి ఏ కళాశాలలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, ఫస్ట్ ఆ ప్రయారిటీ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాం. ఆ కళాశాల రాకపోతే ఏ కళాశాల సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాం. రాష్ట్రంలో మంచి కళాశాలలు, ఈ ప్రైవేట్ కళాశాలలు, వాటిల్లో విద్యార్థికి క్రమశిక్షణ, ఎడ్యుకేషను, హాస్టల్ ఫెసిలిటీ, తర్వాత అన్నీ కూడా బాగుంటాయి. వాళ్ళకి ఒక పేషెంట్ వచ్చినా కానీ నేర్చుకునే అవకాశం ప్రైవేట్ కళాశాలలో ఎక్కువగా ఉంటుంది. ఈడ ఎక్కువ మంది పేషెంట్లు వస్తుంటారు, నేర్చుకునే అవకాశాలు విద్యార్థిని బట్టి ఉంటుంది. కాకపోతే ఇంటర్న్షిప్లో ఇక్కడ పద్మావతి మెడికల్ కళాశాలలో వాళ్ళ చేత చేయిస్తారు, అన్నీ కూడా సర్జరీ కూడా వాళ్ళ చేతే చేయిస్తారు. సీనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు, సీనియర్ డాక్టర్ల పక్క నుండి ఇంటర్న్ చేసే విద్యార్థి చేత అన్నీ నేర్పిస్తారు. ఆ అవకాశం గవర్నమెంట్ కళాశాలలో లేదు. ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు కనీసం ఇంజెక్షన్ కూడా వేయలేరు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. గతంలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి, ఇప్పుడు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళకి అదే వ్యత్యాసం. కాబట్టి ఈ ప్రకారం మీరు కళాశాలలో మీ ఆర్థిక స్తోమతను బట్టి, మీ దీన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇక గవర్నమెంట్ కళాశాలలో ఉన్న ప్రాబ్లమ్స్, హాస్టల్ ప్రాబ్లమ్స్, అక్కడ సమస్యలు, ఎడ్యుకేషన్ అన్నీ కూడా, ఎక్స్పెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఆ ఎక్స్పెన్స్ ఏంటనేది నేను చెప్పను, కానీ గవర్నమెంట్ కళాశాలలో కూడా దాదాపు పద్మావతి మెడికల్ కళాశాలలో ఎంతైతే ఫీజు ఉంటుందో అంతకన్నా ఎక్కువగా గవర్నమెంట్ కళాశాలలో ఖర్చు కూడా ఉంటుంది. అది తర్వాత విషయం. అవి కొన్ని మీరే సీనియర్లు ఉంటే అడిగి కనుక్కోండి, క్లియర్గా వాళ్ళే చెప్తారు. ప్రయారిటీ ప్రకారం ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని, మీకు ఈ విధంగా నేను చెప్పినట్లుగానే సెలెక్ట్ చేసుకుంటే మీకు కళాశాలలు అనేటివి మీరు కోరుకున్న కళాశాలలో సీట్ రావటం జరుగుతుంది. మంచి కళాశాల కావాలంటే నేను చెప్పిన ప్రకారం సెలెక్ట్ చేసుకుంటే మంచి కళాశాలలో చదివే అవకాశం ఉంటుంది. కాబట్టి తర్వాత అది మీ ఇష్టం. నా ఒపీనియనే నేను చెప్పాను, నా అభిప్రాయం మాత్రమే నేను చెప్పాను. ఖచ్చితంగా నా అభిప్రాయాన్ని మీరు పాటించాలని కానీ, నా అభిప్రాయమే కరెక్ట్ అని కానీ మీరు నమ్మాలని కానీ ఎక్కడా లేదు. మీకు నచ్చిన చోట, మీకు నచ్చిన కళాశాల ప్రయారిటీ మీరు పెట్టుకోండి.
మీకు ఏ కళాశాలలో చదవాలని ఉందో ఆ కళాశాల ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. ఆ కళాశాల రాకపోతే ఏ కళాశాలలో చదవాలని ఉందో ఆ కళాశాల సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఒక 3 కళాశాలలు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మొదట వీడియో పెట్టాను కదా ప్రయారిటీ ర్యాంకింగ్ ప్రకారం, మళ్ళీ ఆ ర్యాంకింగ్ ప్రకారం అన్ని కళాశాలలు సెలెక్ట్ చేసుకోండి. కాకపోతే వెబ్ ఆప్షన్స్లో 35 కళాశాలలు ఉంటే 35 సెలెక్ట్ చేసుకోవాలి. 35 సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు పెట్టుకున్న ప్రియారిటీ ప్రకారమే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. నేను జాయిన్ గాను ఆ కళాశాలలో అంటే రెండో ఛాన్స్ అనేది ఇక్కడ స్టేట్ లెవెల్లో ఉండదు. మొదటిసారి జాయిన్ కాకపోతే రెండోసారి మీకు ఛాన్స్ ఉండదు. అదే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ కాకపోయినా కానీ రెండో రౌండ్కి మళ్ళీ కళాశాలల ఎంపిక ప్రక్రియ చేపట్టి మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. కానీ ఏపీలో మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ప్రకారమే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. కాబట్టి సీట్ వస్తే కంపల్సరిగా జాయిన్ కావాలి. జాయిన్ కాకపోతే మిమ్మల్ని అయితే పక్కన పెట్టేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ప్రయారిటీ ఎంపిక చేసుకోండి అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.